మళ్ళీ సాదుకుంటారా అరకదాకుండా సూదోలేసి కాపాడుకోవాలి. గంగలేసి నాసు వచ్చి అందుకని నేను వచ్చిన కదా నువ్వు గంగమ్మను సంతాన పరంగా సగం అలా సగం నాకు నీ సగం ఇవ్వాలి కనుక మాట దానికే నేను సంతాన బలం వద్దని ఒప్పుకున్నా. వద్దంటానా? నీళ్ళు ఇస్తావా? ఇస్తావా? ఓ బామ గంగదేవి ఆనాడు పార్వతమ్మ ఏమనుకున్నావు అబ్బా ఎలవెడకని అందరూ పెట్టుకున్న బంగారం నాకు వద్దని రాగి భూషణం చేసుకొని వెనకన మీద ధరించుకున్నది. రాగి భూషణం రమ్మ పార్వతమ్మ ముక్కుపోవడం ముచ్చల పార్వతమ్మ నిలువుడు అద్దం కాడి పోయి చూసింది. అబ్బా నా అందం ఎంత ముద్దుగున్నది, నా భర్త పరమేశ్వరు బుడిది పిల్లలోడు వాడు గుడ్డ కోసోంది. నా అందం ఏం పోతుంది నా భార్య పర్వతం మధ్య దాని మీద మంట నీ మీద పెళ్లి చేసుకో. ఆ రాజ మహారాజు ముత్తరాజంలో ఉన్న గంగదేవి తీసుకొని ఇప్పటికప్పటికన్నా ఆడదానికి ఆడవాళ్ళ శత్రువులు దాని బాధకి ఏలుగు నిన్ను పెళ్లి చేసుకున్నా. మా పార్వతమ్మ నిన్ను తీసుకొని వచ్చిన నీ అక్క నిన్ను ఏమన్నా నీకు ఆదుకున్నదా? పరకలమ్మే నా సౌది పకర్ నా సౌది చెల్లెలమ్మే నా సౌది చెడ్డ నా సౌది కొర్ర మట్టలమ్మేదానా అయ్యా కొంచెం దాని వాడి నిన్నదే అయ్యా కొంచెం దాని వాడి నిన్నదో అన్నాడు అన్నమాట గంగమ్మ ఎట్లా మనిషినవే గంగమ్మ బామ గంగదేవి అన్న నిన్ను ఒక్కొక్క మాట లేదా ఇస్తావా? ఈ పోనీ రాసానికి నేను ఇస్తాను నీళ్ళు అంతనయ్యాను అన్నమాట మునిగాళ్ళ ఎగిరితే ఆడి అప్పుడు ఆదికి రాలే ఇప్పుడు ఆదికి వచ్చింది. అది కట్టలే అది కట్టే అక్కడినంత సేపు అది అక్కడి తిరాక అల్లు లంచ కొడుకు అవుతాడు. నేను అన్నానా అనిపిస్తలేదా? ఇయ్యో నేను ఇప్పుడు ఇయ్య నేను ఇయ్య అస్సలు ఇయ్య నేను అది కొడుకులాగా అంటది. కొడుకులా అంటాను అనుకో అంటే కోడలు రావాలి, బిడ్డలు అంటాను అనుకో మళ్ళీ అల్లుడు రావాలి, పెద్ద పెద్ద కంప కోడల్లో 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 నాకు కూడా ఆయక వచ్చింది. ఏంటి అంటే ఒక సావుగారు ఏం చేసిండు, ఆ సావుగారు అమ్మ తిరంగా తిరంగా దేవత తిరంగా ఒక కొడుకుని అన్నారు. కొడుకుని అన్నాక ఆ కొడుకు పెళ్లి చేయాలని కొడుకు పెళ్లి చేశారు. పెళ్లి చేసినాక సావుగారు చచ్చిపోయాడు. సావుగారు చచ్చిపోయినాక అయ్యో ఇక నాకు ఒక కొడుకు కదా నాకు ఒక కొడుకు కదా అని ఆ సావుకారమ్మ సీటమ్మ ఏం చేసింది, ఈ రూపాయి ఆ రూపాయి బాగా ముళ్ళ కట్టింది. బంగ్లాలో కట్టింది. బంగ్లాలో కట్టినాక ముసల్దాని హౌస్ పుట్టింది, ముసల్దాని పానం పోయింది. సేటమ్మది సేటమ్మ పానం పోయినాక సావుగారమ్మ వాళ్ళ కొడుకు ఏడవత్తలేదు. కొత్త పోరా ఆ సీట్లు ఉండేదా ఇంటి ముందట వేసుకున్నది. ఇక చూస్తుంది నేను ఏడవకపోతే ఎంతమంది ఏమంటారు, మా అత్త భూములు సంపాదించే జాగులు సంపాదించే ఎట్లా అని ఆలోచిస్తుంది. ఒక అర్జునుడు ముసలవ్వ ఈ కట్టలు మోసానికి కూలిపోతుంది. గడ్డి కట్టలు వరి కట్టలు మోసానికి కూలిపోతాను. అయ్యో బిడ్డ గారు అయ్యారు అని పిలిచే ఏందావంటే బిడ్డ బిడ్డ మా అత్త చచ్చిపోయింది నాకు ఏడవ రాదు, నీకు కూలిపోతే ఎంత వస్తాయి నాకు కుంచెడు వస్తాయి ఉన్నది, ఇగో నువ్వు కుంచెడు వస్తాయి కదా వాళ్ళు నీకు ఇరిసిత్త బిడ్డ మా అత్త చచ్చిపోయింది నువ్వు ఏడు వాళ్ళు అని మా అది వాళ్ళ ముసలమ్మ అనుకున్నది. నా సార్ల కూలి పాడవాడ అడిగిపోతే ఒడ్డెక్కాలి దిగాలి మళ్ళీ కట్టలు తీసి మళ్ళీ ట్రాక్టర్లకి వేయాలి. ఈ కట్టం అంతా ఏంది ఉట్టే కూర్చుని కాసేపు పెడితే ఇరుసవాట్లు వస్తాయి ఇక అంతే అనుకున్నదా. ఇంటివి అయింది గొన సంచి పట్టుకున్నది. గొన సంచి పట్టుకుని దబా దబా చేయటం దగ్గరికి వచ్చే గొన సంచి వడ్లు పెట్టద్దా మళ్ళా కూలి ఎత్తుకపోనా గొన సంచి వేసుకుని ఆడేసుకుని కూర్చున్నది. ఇక దాని అవ్వ దానయ్య దానికి ఎందుకు ఏడుపత్తది, ఆ ముసలికి ఏడుపత్తలేదు. కోడలు చూస్తుంది ఈ ముసలి చూస్తుంది. ఎట్లా కావాలి ఎట్లన్నా గాని మరి ఏడవపోతున్నా ఇప్పుడు ఏడితేనేమో ఇరుసవాట్లు వస్తాయి, ఏడవపోతే అందుకు ఏడతా ఎందుకు ఏడతా అన్నదా అల్ల కలుపుకొని ఆ ముసలి ఎడుతుంది. రాసేటమ్మో నువ్వు కొంచెమే ఇస్తావో 2 గుంచాలు ఇస్తావో సేటమ్మా ఆ సేటమ్మా నువ్వు దినాలు దాకా ఇస్తావో ఇవ్వవో అమ్మా ఓ నా అమ్మ నీ కొంచెం ఎంత చిన్నగా ఉన్నదో పెద్దగా ఉన్నదో అమ్మా ఓ నా అమ్మ అది ఎట్టితో అని ఇది ఎడుతుంది. ఏడ్చే వరకల్లా ఏంది పాపం పాడవాడా ఇది కుంచాలు కుంచాలు నిదానం వచ్చే అని ఇదేమని
కోడల్ది అనుకుంటా లప్పగలప్పే నేను పాడబడితే చూసే మంది ఏమంటారు అలాగే లప్పగలప్పే ఏడుతలే అంటారో ఏందో అని ఆడ కూర్చుని అని ఆమె ఎడుతుంది ఈ ముసలి అంటాంది నా చేటమ్మ దాని కొంచెం చిన్నగా ఉన్నదో పెద్దగా ఉన్నదో అమ్మ నా అమ్మ అది ఇరిసే ఇస్తుందో కొంచెం ఇస్తుందో అమ్మో అని అది ఎడుతుంది ఇప్పుడు ఈమెకి ఏడవద్దలేదు అటు ఆమెకి ఏడవద్దలేదు అదే కడుపులో పుట్టిన బిడ్డ అయితే ఓ నావా నేను వచ్చినాడు నేను బాబేర్లు పోతే అవ్వా ఓ నావా నేను బేగినాడు నేను బాబేర్లు పంపితే అవ్వా అప్పుడు పంపపోయేదా అనవా మీరు బిడ్డలు పంపపోయేదా బస్ ఆగపోయి నీళ్ళ కట్టి పంపపోయేదా అట్లా ఏడగరా బిడ్డలు బిడ్డలు అయితే కలిసి ఏడుస్తారు కోడలానికి ఏం ప్రధాన బాధనయ్యా ఇప్పుడు నేను పెళ్లి చేస్తా కోడలు రావాలి అంతే బిడ్డ పెళ్లి చేస్తా అల్లులు రావాలి వీళ్ళే 200 అంటే మళ్ళీ వాళ్ళు 200 చూడు మళ్ళీ 400 మంది అవుతారు అందుకనే నువ్వు దాన్ని నీళ్ళు ఇవ్వద్దు సరే నీళ్ళు ఇయ్యా అది వచ్చినాక ఎట్లా పోతే మళ్ళీ కట్టిన పోవాలి అయ్యో బామ గంగదేవి వెళ్ళగడిక నువ్వు నీళ్ళు దొరకకుండా ఉండాలంటే బామ గంగదేవి ఎంత నీళ్ళు లేని మానవుడు నిమిషం అందు బతకలేదు బామ నిన్ను వెనకదు కూడా ఎంతైనా నెత్తిలోన చెడకొప్పు వేసి చెడకొప్పులోన బామ నువ్వు నచ్చి నెత్తిలో సాక్కోవాలి సన్న చీపురులతో వెనకన గంగను బయట వదిలిపెట్టాలి ఆనాడు పార్వతమ్మ కొరకు వెనకన గంగదేవిని తలపైన మోతాడు ఆ గంగను మొత్తం మాయం చేసింది వెనకన అమ్మవారి గంగదేవి పరమేశ్వరి జల గొప్పలో ఉన్నది ఒకవేళ ఈ గంగ లేదని మనం సత్యవీర గంగ సత్యం తప్పది సత్యవీర గంగ దగ్గర పోతుంది అనుకోని పరమేశ్వరి బామ సత్యవీర గంగ ఒకవేళ దాని నీళ్ళు ఇచ్చిన మాట కూడా రెక్క కొడతా తొండ గంగ అంటాం కాలు కొడతా గుంటి గంగ అంటాం అసలు కాడి పొలగల తోటి వెనకన చూడు మరి ఎంతైనా ముఖ్యులు గంగని పిలిపిస్తాం నీళ్లు మొత్తం మాయం చేయాలంటే వెనకన ఆ తల్లి గంగదేవి అగో సత్యవీర గంగ ఏమి చేసిన వెనకనండి మరి గంగను మొత్తం మట్టిలో మాయం చేసి అగో అల్లో నేను వృక్షం కింద నేను సత్యం తప్పదని ఉపాధవంత జాగలోన నీళ్ళు ఉంచింది పార్వతమ్మ కాదు తల్లి పార్వతమ్మను కూడా సత్యం తప్ప నా చెల్లె గంగ సత్యం తప్ప నా చెల్లె దగ్గర పోతా నా చెల్లె కట్టవచ్చ నేను కదా నా కట్టవచ్చు నా చెల్లె అది పోదాని దాని అదనమాట చెల్లె గంగ బయటికి వెళ్ళిపోతాను తల్లి పార్వతి వీళ్ళ పార్వతమ్మనుకున్నది ఎక్కడ నీళ్ళు దొరకపోయినా నా చెల్లె దగ్గర దొరకాలి నీళ్ళు పట్టుకు రావాలి నా భర్తకు లింగ పూజ అంగరంగా పూజ చేసి నేను కొడుకుల బిడ్డల కన్నదాలే కావాలనుకున్నా సంబరపడుతున్నా గంగ చూసినవా చేపలెక్క చూసుకొని సముద్రం అంతా నీళ్ళ సుక్క లేకుండా అతను ఎలవక బాయనమ్మా గంగల వేడి
నిలిచేటాల నీళ్ళ సుఖంగా పడతలేవే అవ్వా నీళ్ళ సుఖంగా పడప్పుడు ఆ తల్లి పార్వతమ్మ గంగల ఒడ్డున బిక్కున పీడిపోయింది ఓ చెల్లె గంగవ్వా ఎక్కడ పోతే చెల్లె 7 ఏళ్ళ కాలమైన సత్యం తప్పందానివి ఇవాళ నీ గంగలోనే సత్యం కనబడతలే చెల్లె నీళ్ళ సుఖం కనబడతలే చెల్లెలా నీ కొరకు నీ ఆశ పెట్టుకొని వచ్చిన ఒకవేళ నీ గంగలు నీళ్ళు దొరుకుతాయి అనుకున్న చెల్లెలా ఎక్కడ సత్యం లేకుండా నీ గంగల సత్యం ఉంటుంది అనుకుని ఎక్కడికైతే నువ్వు లేకపోతే చెల్లెలా అయ్యయ్యో రా దేవుడా అయ్యయ్యో రా దేవుడా ముందు కాలమా ముందు కాలమా తల్లి పర్వతమ్మరా తల్లి పర్వతమ్మరా గంగలోపలి వచ్చన గంగలోపలి వచ్చన గంగలోపలి గజలకంత ఉష్క మీరులు కనబడతాయి ఉష్క మీరుల తల్లి చూడు తెచ్చిన గజాల కింద చోట పెట్టింది చెల్లెలా గంగవ గంగవని ఇక ఉష్కల మీద ఒరిగనా చెల్లె రావే చెల్లెరా చెల్లె గంగవరా చెల్లె గంగవరా నాడు చెల్లెలా నాడు చెల్లెలా మన భర్త పరామేశ్వరా గచ్చరా ఓలు గచ్చరా నాడురా మాటలు నిన్ను కూడా అంటినా నిన్ను కూడా అంటినా నూరు పాడు వాడనా నువ్వే దిక్కు వాడరా దగ్గరికి వచ్చిన కొడుకు రానిరా కొంత బాధ పడ్డనా బిడ్డలు బిడ్డలు బాధ పడ్డనా చెల్లెరా నేను ఇప్పుడు చూసిన చెల్లె 3, 6, 12 గడియలు అయితే చెల్లెరా కాలుకు బట్ట కట్టకుండా తిరుగుతాను చెల్లె అన్ని సత్యం చెప్పిన నిజంగా చెప్పవనుకుందలే అవ్వా ఓ నాన్న పరమేశ్వరు నాకు ఇక్కడ లేని పరిచయం తెచ్చినవా నాన్న బతుకు పాడు వాడరా పాడు వాడరా బతుకు మీద మన్నువా బతుకు మీద మన్నువా ఎక్కడ తిరిగినా కానివా ఇల్లు దొరకా పయనా గంగాలో రా తల్లిరో ఆ బాగుల తల్లి తిరగంగా చూడు ఎక్కడ కనబడతలేవు అల్ల నీరుని ఎట్టుకు ఇద్దరు జాగర చారణ ముత్తుకాలు కనబడి ఆ చారణ ముత్తుకాలు అయినా పర్వాలేదు 12 కొంగు ఆపులో 12 కొంగు నానినాక 12 కొంగు గింజలు విండితే నీళ్ళు వెళ్తే అనుకోని ఆ నీళ్ళ కాడి కట్టడాలకు ఆ చారడి నీళ్ళల్లో కంపలు మిసులుతాను ఓరి భగవంతు ఈ చారడి ముత్తుకాళ్ళల్లో కూడా మండదరి కప్పలు మిసులుతున్నాయి ఇక నాకు నీళ్లు దొరికాయి నా పారం పోయినా పర్వాలేదు ఇదే గంగల చూడు ఈ ఉష్కల్లో నిశ్చలు ఇవ్వబడతాను అనుకున్నదమ్మా ఓరి చెరువే కూడా వట్టనా చెరువే కూడా వట్టనా చెరువే కూడా వట్టనా చెరువే తోడుతాండి ఆ తల్లి పార్వతమ్మ చూడు చెరువే తోడుతాండి చూడు ఆ తల్లికి చూడు ఊపి తయారైంది ఊపిలోనే ఆ తల్లి చూసిన పాదాల మందం మునిగింది పాదాల మందం ఇదికెళ్ళి ఆ తల్లి చూడు మొక్కల దాకా వచ్చింది మొక్కల దాకా వచ్చిన ఆ తల్లి చూస్తే చెరువు తోడుతూనే ఉన్నది ఎంత చూడే నీళ్ళ ఉతుకాలు కనబడతలేవు ఆ ఊపి ఆ తల్లి నడుముల మందం దిగబడ్డదే అవ్వా నడుముల మందం ఆ తల్లి చూసావా తోడంగా శాతుల మందం దిగబడ్డది శాతుల మందం దిగబడ్డ తల్లి పొండిల మందం దిగబడ్డది ఆనాడు చూసాను ఆమె పరమేశ్వరు ఎక్కడ ఉన్నదని ఇక పప్ప తల్లా పరమేశ్వరు
దాగమైపోతుంది రాదా నా తల్లి సుఖ భాగ్యాలు నేనేమి పెరుగుతున్నా సుఖ భాగ్యాలు నేనేమి పెరుగుతున్నావు రాదు నీ ప్రేమ గల్ల భార్య పార్వతమ్మ నేను పెట్టల్లా కలుగుతాను జడగొప్పలోనే ఉన్న భగవంతుడు ఏమనుకున్నాడు అయ్యో నా భార్య పార్వతమ్మ వెనక మళ్ళా పార్వతి కదా ఇప్పటికప్పటికల్లా అవ్వాలా సచ్చదాకా కలిసిమెలిసి ఉండేది ఏ కొడుకు అది ఏ కొడుకు కాదు ఏ బిడ్డ కాదు ఏ అల్లుడు కాదు సచ్చదాకా కలిసిమెలిసి ఉండేది ఇద్దరు భార్య భర్తలే ఏ కొడుకు చెప్పని మాట ఏ కొడుకు చెప్పని మాట బిడ్డతోని చెప్పని మాట అల్లుతోని చెప్పని మాట భర్త భార్యతోని చెప్పుకుంటుంది భార్య భర్తతోని చెప్పుకుంటాడమ్మా అవు అవ్వలాలి ఆడవల్లైనా కోరుకుంటారట నేను ముండ సాగు రావద్దు ముత్తైద సాగు రావాలని కోరుకుంటారట ముత్తైద సావంటే నూట్లో ఒకరికో ఇద్దరికో ముత్తైద సాగు దొరుకుతుంది అన్నారు అవ్వలారా భర్త ఉన్నప్పుడు భార్య ప్రాణం పోతే ఆ తల్లి ముత్తైద ఈ ప్రాణం వేయిందని ఆ తల్లికి దానం పోసి కళ్ళకు పసు పెట్టి నొట్టి రూపాయి పిల్లలు పొట్టు పెట్టి అందమైన పట్టు పితంబరం కట్టి ఏడల వండ పెట్టి పూలమాల మెడలు వేస్తే పార్వతమ్మ కంటే 12 వర్ణాలు ఎక్కువ కనిపిస్తున్నాడు ఆడళ్ళు అదే ఒకవేళ భర్త చచ్చిపోయి భార్య ఉంటే అది ముండైందో అంటారు మూల కూర్చుండ పెట్టు అంటారు ఓ తెల్ల ఈల కట్టి తెల్ల జాగి తొడిగించి ఓ పచ్చని బంధిస్తావు రానిస్తారా కూరాళ్ళు వట్టనిస్తారా నేరాలు వట్టనిస్తారా అది ముండైంది దూరం ఉండు అన్నాడు నాదా నన్ను నట్టింట పుట్టి ముంచి పోదువని ఏడితే భార్యలు ఎంతమంది లేరేమో ఏమిటి బామ పార్వతమ్మ నీ పానం పోదని బాధపడుతున్నావా నీ పానం ఎట్లా ఓరిద్దా బామ 12 ఏళ్ళు నీ కాలు బట్ట కట్టకుండా దింపపోతే నా పేరు పరమేశ్వరు కాదు ఏ వంగవేం కాదు నా పిల్లక చుట్టు బట్టి వంగ పెట్టి వరబడుతానంటే కాదు దీని పానం పోటీ అనుకోని భగవంతుడు వాళ్ళు పబ్బది పట్టినప్పుడు పబ్బతిలోన జంగమయ్యా పసిడి పబ్బతి కదా పార్వతమ్మ పబ్బతిలో పాతిగా పబ్బతిగా పుట్టించిండు భారత ఊపిలోకి మరి ఊపిలోకి వెళ్ళి బయటపడ్డాక నన్ను కాపాడే పాల్సీగా పద్ధతిగా ఎట్ట ఓడగొట్టాలి అని అదే గంగలు కొట్టుకు ముని మోతుకు ఎట్టి మీద వేసింది ఏమంట దీవనార్థం పెట్టింది బిడ్డ 7 ఏళ్ళ కాలం మీద నీ పానం పోవద్దు అని దీవనార్థం పెట్టి పాల్సీగా పద్ధతిగా ఏమంట దీవనార్థం పెట్టందరికేనా బిడ్డ నువ్వు అక్కడికి వచ్చేదానివి నువ్వు ఎవరెవరికి ఎక్కడికి వస్తావు యంత్రకాని మంత్రకానికి ఎక్కడికి వస్తావు అక్కడికి వస్తావు కానీ ఎక్కడ చూసినా నీ ఆకులు నీ మండలే కనిపించాలి బిడ్డ నీ మొదలు దొరకద్దు ఒకవేళ నీ మొదలు దొరికితే వాడు పారిపోయే నీళ్ళు ఆగడతాడు బిడ్డ నువ్వు మంత్రకాని యంత్రకానికి ఎక్కడికి వస్తావని బాసిగా పబ్బదిగా దీవనార్థి పెట్టింది ఇప్పటికప్పటిగా నవ్వాల బాసిగా పబ్బదిగా మొదలు దొరకబట్టి మునగాడు పుట్టలేదే ఆనాడు బాసిగా దీవనార్థి పెట్టింది ఆ తల్లి పార్వతవ్వ ఇక నా పానం పైన పర్వాలేదు వెనక నేను ఉన్నా ఒకదాన్ని పేరు ఒకదాన్ని నా భర్త ముందని ఎట్లా ఓడిపోతాను ముందరికి 3 అడుగులు ఎత్తాను కానీ వెనక తిరుగుతలేదు ఇప్పటికప్పటికన్నారు ఆడవాళ్ళ పట్టు మగరో పట్టు అన్నారు వచ్చినా నేను వచ్చిందని కావాలి కానీ నా భర్త ముందు నేను ఓడిపోతాను ముందుకు ఆడవాళ్ళతో పార్వతమ్మ కాదు నా ప్రాణం వల్ల పోవాలి కానీ నా భర్త మొక్క నేను ఎట్లా చూస్తాను మొక్క నా భర్తకి ఎట్లా చూపెడదా ఒకవేళ నేను నీళ్ళు పట్టుకున్నాను అయితే పంచర గిళ్ళకి వెళ్ళిపోతా లేకపోతే ఇది అడవిలో నా ప్రాణం తీసుకున్నానుకున్నదమ్మా అడవిలో పార్వతమ్మ కాదు పోతానని రామ 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 రామ
అందమైన అరటి చెట్టు పుట్టించిండు. చల్లంగా చల్లంగా చూస్తాను నా భార్య పార్వతమ్మ ఇన్నే ఉండాలి అనుకోని ఆ అరటి చెట్టు పుట్టించేవరకల్లా అరటి చెట్టు చూసిన ఆ తల్లి పార్వతమ్మ చల్లగా నీడ కనిపించేవరకల్లా ఆ చెట్టు గారి పోతానన్నదమ్మా. కింద కాలు కాలుతాను అసలు కాలు కొలిసిపోకు రత్తానే ఆ తల్లి చూడు అడవిలోనే తల్లికి అంటే ఎవరిని గంట చూపలేరు. రాంగ 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 వచ్చే తొమ్మలు ఆవిడ చెట్టు కళ్ళ చూసింది. ఆవిడ చెట్టు కాలు ఒక్కసారి వచ్చి తాగేటల్లకు ఆ తల్లి పార్వతమ్మకు చల్లగా అనిపించేదా. ఆ తల్లి పార్వతమ్మ అనుకున్నది అబ్బా అంత దూరాన చెట్టు గాలి పెడితే ఇంత చల్లగా అనిపించింది. ఇప్పుడా మరి పొద్దు ఉడిచింది కాసేపు ఆ చెట్టు కింద కూర్చుంటా. కొద్దిసేపు అయినాకండి చల్లబడ్డాక నేను మళ్ళా కొంత దూరం పోతానని ఆ తల్లి పార్వతమ్మ రాగారాగా అటు చెట్టు కిందకి వచ్చింది. అది చెట్టు కింద కూర్చున్నప్పుడు చల్లగా చల్లగా అవగాలి వస్తా అంటే ఆ తల్లి పార్వతమ్మ నిదరమ్మ నిదరమ్మ రావమ్మ నిదరమ్మ 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 ఆనాడు వెనకల చల్ల చల్లగా రోజంటే సూర్యుడి కిరణాలు వచ్చి అమ్మ పార్వతమ్మ ముఖం మీద పడ్డాయమ్మ. సూర్య కిరణాలు వచ్చి ఆ తల్లి పార్వతమ్మ ముఖాలు పడ్డప్పుడే ఆ తల్లి చెయ్యంట కొట్టి ఆ తల్లి పార్వతమ్మ ఇక శివుడు పాడి ఎంత మోసం అయిపోయానా. అయ్యో కాసేపు చెట్టు కింద చల్లగాలి కూర్చుంటా అనుకుంటే అరటి చెట్టు ఏమంటే నాకు కళ్ళు అంటుకున్నది. కాసేపు కూర్చొని లేచిపోతే వంటలకి ఇంత పొద్దుమాయలే ఆ తల్లి పార్వతమ్మ కనిపించింది. అబ్బా ఈ అరటి చెట్టు లేకపోతే నేను ఇంకో కొంత దూరం పోదును నీళ్ళ చోట దొరుకుకోవచ్చు అని ఆ తల్లి పార్వతమ్మ అరటి చెట్టు మొక్కల కళ్ళ చూసి ఏమిటే అరటి చెట్టు ఆ పాత్ర అలా ఇవాళ ఏదో చల్లగా అవగాలి తోలుతారు నీ చెట్టు కింద కూర్చుంటే నీ గాలికి మైమరిచి నిద్రపోయింది. నువ్వేమట్టి ఇంత మోసమైంది ఏమిటి నువ్వు రానున్న కాలంలో భూలోక నగరాలు పుట్టే వంతనున్నది. భూలోక నగరాలు పుట్టినాక ఒక్కటే పూత ఊసి ఒక్క కాత కాసినాక నరులు నీళ్ళు అడవికి నరికేతరని శాపన పెట్టింది పార్వతమ్మ. శాపన పెట్టినప్పుడు కానాడు అరటి చెట్టు ఏమనుకున్నా అయ్యో నా తల్లి అనుకున్నగానే ఇలా ఒక పూత ఊసి ఒక కాత కాసినాక నా ప్రాణం తీయాలన్నవా మారి శపం పెడతాను నా తల్లి పార్వతమ్మ. పోంగ పోంగ నీకు భగవంతుడు సంతాన బలం దొరికే వంతున్నది. సంతాన బలం ఇచ్చినాక నువ్వు ఎంటి కొండ మీద అయినాక 2 జీవుల మనిషి అయినాక నీ భర్తని నీ ఏర్పడి చేసి తల్లి పార్వతమ్మ నీకు తెల్ల ఈర కట్టించి తెల్ల జాకి తొడిగించి ఉలకంగా ఒడవాల బియ్యం పోసి నిన్ను పానంతో నీ కాటనం పాలు ఎత్తడు పోవే పార్వతమ్మ సాగు కోరింది. అప్పుడు ఆ తల్లి పార్వతి అనుకున్నది ఈ భూమి మీద పుట్టిన చెట్టు నాకు లెక్కనా అది శాపన పెడితే నా మాట నిజమవుతుందా. కాకులు సాపితే బగ్గొడు చేస్తాయా కాకులు సాపితేనే ఉంటే బగ్గొడు పార ఉండని జీవి ఉన్న రోజులు బతుకుతూనే ఉంటుంది. దీంతో నాకేందని పార్వతమ్మ ఒక చేత బిందె ఒక చేత పూల పుట్టిక పట్టుకుని అడవిలో పార్వతమ్మ వచ్చేతో వల్ల భగవంతుడు పలుగురాలు పల్లెలు గాలి చేసిండు. అడవిలో పార్వతమ్మ చూసినవా
అడుగు తీసి అడిగేస్తే పల్లెరు కాయలు ఉసుకపోతాయి. అయ్యో భగవంత ఈ కర్మ పాడువాడా, ఇక్కడ కాదు అక్కడ కాదు, నాలుడు వెంకటాద్రి ఉన్నాడు, మంచు కొండలో ఉన్నాడు, మంచు కొండకి వెళ్ళిపోతాను అమ్మ. అమ్మ ఆదివారా రాయనోడా నారాయణ, తల్లి పార్వతమ్మ పార్వతమ్మ, తల్లి పార్వతమ్మ ఒక చేతుల పిండ పట్టుకున్నది, ఒక చేత పూల పుట్టుకున్నది. ఆ తల్లికి పార్వతమ్మ అడుగు తీసి అడుగు పెడదామంటే పల్లెరు కాయలు ఉతుకపోతున్నాయి. ఆ తల్లి అనుకున్న ఎట్లా కావాలని ఆకారమని రెండు చేతులకి ఒక చేత పట్టుకున్న తల్లి చూడ ఒక చేతనేమో పల్లెరు కాయలు పక్క జరుపుతుంది. అడుగు తీసి అడుగేసుకుంటా తల్లి తల్లి కూడా వస్తుందా ఓ దేవుడా, అడవిల్ల పార్వతమ్మ పార్వతమ్మ, ఎక్కడో చీరగాలి అమరాలో, నీళ్ళల్లో లేకపాయే ఓ దేవుడా, నీళ్ళల్లో దొరికాయే అమరాలో, పలువురు అలారు చూసేక తల్లిరా, పల్లెరు కాయలు అల్లా చూసినారు, పక్కకు గడపబట్టే పార్వతమ్మ రాని గాని ఇక నా భార్య వెనుకో మలతలేదు, ఎట్లా మలపాల తల్లి అది నన్ను ఏర్పడి అయ్యేదా అనుకోని భగవంతుడు 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం వేసుకొని శివనాగుల గుండం గావించుకున్నాడు. శివనాగుల గుండం కాదు 780 మెట్లు గావించిండమ్మా. 780 మెట్లు గావించి క్యాతంగి వృక్షాన్ని 3 పూలు గావించండు. నేను ఇలా 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తుదా, నా భార్యను ఏర్పడి ఎత్తదా ఏర్పడి ఏదా అనుకోని సంఘం ఏమనక ఎడవ గంటల మెల్లే ఎడ్డు రాజలింగం, కుడి గంటల మెల్లే గుడ్డి రాజలింగం, గుడ్డి రాజలింగం అవతారం ఎత్తుతాను. అయ్యా సంఘం అయ్యారంగా శివలింగం అయ్యా తడిపేడి దానమే పూల పుష్పాల తోట కనబడుతుంది. అబ్బా పూలు ఎంత ముద్దుకున్నాయి, పూల పుష్పాల తోట ఎంత ముద్దుకున్నది అంటే ఆ పూలకు వారి నీళ్ళు ఆడ బావి ఉండవచ్చు, ఆ బావిల నీళ్ళు చూసుకుంటారనుకున్నదమ్మ. అడికెళ్ళి పార్వతి బావి మీద తిరుగుతాంటే కానాడు బాయిలో నీళ్ళు తెల్ల కనిపిస్తాను, ఆ పిల్ల నీళ్ళ మీద పడుతుంది. అమ్మ ఎవరి పిల్లలని అమ్మని అక్కని ఈ రాజ్యం నీ దేశం నీ చిన్నవని మాటలు మంచిగా తిరుగుతుందా? నీ అక్క నా గుండం ముట్టుడయింది, నీ నీడ నా గుండం మీద పడితే నా గుండం ముట్టుడయింది, నా నీళ్లు ముట్టుడైంది, నీరు ముట్టుడైంది, లింగంకాయ ముట్టుడైంది. అవరా నువ్వు ముట్టుడైనాక నీ లింగకాయ ముట్టుడు కాదా ఇక నా మీద ఉన్న సొమ్ములన్నీ ముట్టుడైనాయి. ఎవరి పిల్లలు మాటలు మంచిగా తాత, ఎవరి పిల్లలు నేను ఎవరు అడిగానా నా భర్త పేరు చెప్పిన అనుకో గోసి కట్టి నీ అసలు 10 మంది కూడా పట్టు నాకు అది ఇప్పటి బట్టి పెడతాను.